ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహులు గెలుపు కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల బాండ్ పేపర్ రాసిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. గ్రామాల్లో సర్పంచ్ వార్డు ఎన్నికలకు ప్రచారం జోరందుకుంటోంది. అభ్యర్థులు గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో ప్రచార సందడి నెలకొంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని హామీలిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ప్రజలకు చేరువ చేసేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి మండలం వేంపేటలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం అర్పణపల్లి గ్రామంలో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే గ్రామానికి టెంట్ హౌస్, ఇంటింటికి మినరల్ వాటర్, శుభకార్యాలు అశుభకార్యాలకు 5,016 రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. అందించలేని పక్షంలో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ప్రచారం నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ ప్రచారాన్ని నిర్వహించిందని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ ఆశావహులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. రాజపేట మండలంలోని నర్సాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అత్తాకోడళ్లు వేర్వేరు పార్టీల మద్దతుతో బరిలో నిలిచారు. ఇద్దరు కంటే ఎక్కువ సంతానముంటే అనర్హులు అనే నిబంధన తొలగించడంతో కొందరిని అదృష్టం వరించింది. అంతేకాదు వారు ఎన్నికల బరిలో నిలిచి సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారం తండాలో ఓ అభ్యర్థి ఆడపిల్ల పుడితే 5,000, పెళ్లికి 6,000 ఇస్తారని వాగ్దానం ఇచ్చారు. అమలు చేయకుంటే సంవత్సరం తర్వాత పదవి రద్దు చేయవచ్చని బాండ్ పేపర్ రాసిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భయభ్రాంతులకు గురిచేసి ఓ దళితుణ్ణి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారంటూ దళితులు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలలో ఓ అభ్యర్థి కళాకారుల బృందంతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ రోడ్ షో ప్రచారం చేశారు. కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సమితి సింగారంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థి ప్రచార రథం డ్రైవర్పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని రేగా కాంతారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకిచ్చే నిధులను ప్రస్తుత ప్రభుత్వాలు దుర్వినియోగం చేశాయని బీజేపీ నాయకురాలు మాధవీలత ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ నెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.